భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య కారణం ఏమంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే 2005 సంవత్సరంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నూతనంగా ఈరోజు పార్లమెంటులో బీబీజీ రామ్జీ అనేటటువంటి పేరును ఈరోజు పెట్టబోతున్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు సిపిఐ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే బీబీజీ రామ్జీ అనేటటువంటి పేరును తొలగించాలని చెప్పి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ దేశానికి జాతి పిత మహాత్మా గాంధీ, ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ గా నిలిచినటువంటి మహాత్మా గాంధీ పేరును ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ఫాసిస్టు విధానాలతో ఆర్ఎస్ఎస్ యొక్క నాథూరామ్ గాడ్సే యొక్క వారసులు మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా ఈరోజు మారుస్తూ బీబీజీ రామ్జీ అనేటటువంటి పేరును ఈ పథకానికి తీసుకొస్తున్నారు. అలాగే గతంలో 90% నిధులు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపైన 40% భారం మోపుతున్నారు. గతంలో 10% మాత్రమే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులను భరించేది, ఇప్పుడు ఈ పథకానికి పేరు మార్చడమే కాదు అలాగే రాష్ట్రాలపైన కూడా భారాన్ని మోపే 10% రాష్ట్ర వాటా ఉంటే ఇప్పుడు 40%గా మార్చినారు.